ఉండదు. ఆవిడ అనుగ్రహం వస్తే ఎలా వస్తుంది అంటే ఉప్పిన వస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, వైరాగ్యం వస్తే పెద్ద ప్రవాహంలా వస్తుంది తప్ప బొట్టు బొట్టు నీళ్ళల్లా రాదంటారు. సరస్వతీ కటాక్షం వచ్చినా అంతే తప్ప బొట్టు బొట్టు సరస్వతీ కటాక్షాలు ఉండవు. వస్తే సరస్వతీ కటాక్షం ఒక పెద్ద వరద అంతే, అలా వస్తుంది. అందుకే మీరు చూడండి, దేవీ భాగవతంలో ఒక ఆఖ్యానం ఉంటుంది, ఉపాఖ్యానం. అందులో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయన పుత్ర సంతానం కోసం అని చెప్పి పుత్రకామేష్టి చేస్తూ గోభిలుడు అని ఆయన్ని ఉద్గాతగా నియమిస్తాడు. ఉద్గాత సామగాన పఠనం చేస్తాడు. సామగానం దమ్ము పట్టి చెయ్యాలి కాబట్టి అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడంలో తేడా వస్తే స్వరభంగాన్ని అనుమతిస్తారు. ఆయన సామగానం చేస్తుంటే స్వరభంగం అయింది. దేవదత్తుడికి కోపం వచ్చింది. మూఢుడా, నేను మంచి కొడుకు కోసం అని చెప్పి యజ్ఞం చేస్తుంటే నువ్వేమో స్వరభంగం చేశావన్నాడు. సామగానం చేసేటప్పుడు స్వరభంగం అవుతుంది, తెలియకుండా నన్ను మూఢుడా అన్నావు, మూఢుడు జన్మ